నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసం నెల రోజులు గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకోలేని వారు కనీసం ఈ 5 రోజులు పెట్టుకున్నా చాలండి. కార్తీక మాసం నెల రోజులు గడప పూజ చేసినంత ఫలితం అయితే దక్కుతుంది. అయితే ఆ 5 రోజులు ఏమిటి? కార్తీక మాసంలో చేసే గడప పూజ ఎలా చేయాలి? కార్తీక మాసం నెల రోజులు చేయాలా లేదా ఒక్క రోజు చేస్తే సరిపోతుందా? పూజ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా? ఇంట్లో పూజ చేస్తేనే గడప పూజ చేయాలా? ఎన్ని ద్వారబంధాలకి చేయాలి? ఆడవారికి మధ్యలో ఆటంకం వస్తే ఏం చేయాలి? గాలికి దీపాలు కొండెక్కితే ఏం చేయాలి? ఒక్కసారి వెలిగించిన దీపపు ప్రమిదల్లో మళ్ళా దీపారాధన చేయవచ్చా లేదా? నాన్ వెజ్ తినే రోజున ఈ గడప దగ్గర దీపాలు పెట్టవచ్చా లేదా? ఇలాంటి ఎన్నో విశేషాలు ఈ వీడియోలో చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు చేసే లైక్ వలన మరికొందరికి వీడియో రీచ్ అవుతుంది. కార్తీక మాసం అంటేనే చాలా విశేషమైనటువంటి మాసం అండి. ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా, ఏ నోమైనా ఎన్నో రెట్లు ఫలితాన్ని అయితే అందిస్తాయి. దాంట్లో భాగంగానే ఈ ద్వారలక్ష్మి పూజ కూడా అండి. లక్ష్మీదేవి కొలువై ఉన్న స్థానాల్లో గడప కూడా ఒకటండి. అందుకనే గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అందుకని గడపని ద్వారలక్ష్మి అని కూడా అంటారు. అందుకనే మనం ద్వారబంధాన్ని తొక్కడం లాంటివి ఏమి కూడా చెయ్యము. ఆ అమ్మవారు ప్రధాన ద్వారబంధం నుండే ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. అందుకనే మనం మన ఇంటి ద్వారబంధం ఎప్పుడు కూడా ఆ అమ్మవారికి స్వాగతం పలికే విధంగానే ఉండేలాగా చూసుకోవాలి. ఆ అమ్మవారే కాదండి, మన ఇంట్లోకి ప్రవేశించే ఏ శుభ సంకేతాలకైనా, ఏ మంచి పనులకైనా, ఏ శుభకార్యాలైనా ఏవైనా సరే, మంచైనా చెడైనా ఆ ఇంటి ద్వారబంధం నుండి లోపలికి ప్రవేశిస్తాయి. కాబట్టి మన ఇల్లు ఎప్పుడు సంతోషంగా పచ్చగా ఉండాలి అని అంటే ముందుగా ఇంటి ద్వారబంధం పచ్చని తోరణాలతో నిండుగా కలకల్లాడుతూ ఉండాలి. మనకి ఈ సంవత్సరం కార్తీక మాసం 2025 అక్టోబర్ 22 బుధవారం నుండి ప్రారంభమై నవంబర్ 20వ తేదీన గురువారం వరకు ఉంటుందండి. నెల రోజుల పాటు ఈ కార్తీక మాసం అనేది మనం చేసుకుంటాము. అయితే ఈ గడప పూజ కార్తీక మాసం వచ్చిన తర్వాతే స్టార్ట్ చేయాలా? ఎన్ని రోజులు చేయాలని అంటే ఈ గడప పూజ అనేది మనం కార్తీక మాసంలోనే కాదండి, మనకి ఏ పండగలు వచ్చినా లేదంటే ఏ శుభకార్యాలు చేసుకుంటున్నా, ఏదైనా ప్రత్యేకమైన రోజులు వచ్చినా ఎప్పుడైనా సరే మనం ముందుగా గడప పూజ చేసుకున్న తర్వాతనే ఇంట్లో పూజను అయితే చేసుకుంటాము. ఎందుకంటే మన ఇంటి గడప ఎంత కలకల్లాడుతూ ఉంటుందో అలానే ఇంట్లో ఉన్న మనుషులు కూడా అంతే కలకల్లాడుతూ ఉంటారు. అయితే ముందుగా మన ఇంటి ద్వారబంధాన్ని ఒక తడి క్లాత్తో తుడిచేసుకోండి. దానికి పెట్టిన బొట్లు అవి ఉంటాయి కదా, మొత్తం తడి క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత చక్కగా పసుపది రాసి కుంకుమతో అలాగే బియ్యం పిండితో బొట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారి పాదాలు కానీ లేదంటే మీకు వచ్చిన ముగ్గులతో అందంగా అలంకరించుకోండి. అయితే మాకు 2-3 ద్వారబంధాలు ఉన్నాయండి. మరి ఏ ద్వారబంధానికి పూజ చేసుకోవాలని అంటే మీరు ఎక్కువగా ఏ ద్వారబంధం నుండి రాకపోకలు సాగిస్తారో ఆ ద్వారబంధానికి పూజనైతే చేసుకోవాలండి. మరి మిగిలిన ద్వారబంధాలకి పూజ చేయనవసరం లేదా అంటే అక్కడ కూడా చేసుకోవచ్చండి. కానీ ఈ మెయిన్ ద్వారబంధానికి చేసినంత పూజ మిగిలిన ద్వారబంధాలకి అయితే అవసరం లేదు. మామూలుగా పసుపతి రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకుంటే సరిపోతుంది. మిగిలిన ద్వారబంధాలకి తప్పనిసరిగా పసుపతి రాసి అలంకరించాలని మరికొందరికి డౌట్ అయితే రావచ్చు. అవునండి, అలంకరించాలి. ఎందుకంటే జ్యేష్ఠాదేవి పెరటి ద్వారం నుండి లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి ఆమె ప్రవేశించకుండా ఈ ద్వారలక్ష్మి అయితే చూసుకుంటుందండి. అందుకనే ఆ మిగిలిన ద్వారబంధాలకి కూడా కాస్త పసుపు రాసి కుంకుమను సమర్పిస్తే సరిపోతుందండి. అయితే ఈ ద్వారలక్ష్మి పూజ కార్తీక మాసంలో నెల రోజులు చేయాలని అంటే మీరు నెల రోజులు దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఎప్పుడు పెట్టాలండి? ఉదయం పెట్టాలా లేదంటే సాయంత్రం పెట్టాలని అంటే ఎలాగూ మనం కార్తీక మాసంలో తెల్లవారుజామునే నిద్ర లేస్తాం కాబట్టి ఉదయం వేళల్లో గడప దగ్గర దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం పూటే మేము అంత చీకటితో లేవలేకపోతున్నామండి, మరి సాయంత్రం వేళల్లో పెట్టుకోవచ్చా అంటే సాయంత్రం చీకటి పడిన తర్వాత కూడా మీరు ఈ ద్వారలక్ష్మి పూజ చేసుకుని దీపాలు అయితే పెట్టుకోవచ్చు. ఉదయం పెట్టుకునే వారు సాయంత్రం పెట్టుకోకూడదు అని అంటే ఉదయం పెట్టుకోవచ్చు, అలాగే సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు. అయితే రోజు ఈ విధంగా పసుపు రాసి కుంకుమతో బొట్లు అవి పెట్టుకొని ముగ్గులు అవి పెట్టుకోవాలండి అని అంటే రోజు పెట్టుకుంటే మంచిదేనండి. ఎలాగో మనం రోజు తెల్లవారుజామునే ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటాం కదా, ఆ విధంగానే మీరు రోజు అలా ముగ్గది వేసుకొని పెట్టుకోవచ్చు. అంత మాకు టైం ఉండదండి అని అనుకుంటే మాత్రం మీరు ముందు రోజు వేసిన ముగ్గు పైన మళ్ళీ దీపాలు అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి కానీ క్లీన్ చేసుకోవచ్చు. దీపాలు అయితే రోజు పెట్టుకోవాలి. అయితే ఒకే ప్రమిదలో రోజు దీపం పెట్టుకోవచ్చా లేదంటే ఒకసారి పెట్టిన దీపపు ప్రమిద మళ్ళీ నెక్స్ట్ టైం వాడకూడదా అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి. మనం పెట్టుకున్న దీపపు ప్రమిదలో రోజు మనం దీపం అయితే పెట్టుకోవచ్చు. అయితే దీపం పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి వాష్ చేసి మాత్రమే మళ్ళీ దీపాలు అయితే పెట్టుకోవాలి. మళ్ళీ అదే జిడ్డుగా ఉన్న ప్రమిదలో అయితే దీపం పెట్టకూడదు. ఒక్కసారి వాడిన మట్టి ప్రమిదని మళ్ళీ ఇంకొకసారి
వాడకూడదని అని అంటున్నారండి అని అంటే, మీరు ప్రతిసారి కొత్తవి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. కానీ అందరికీ అలా కొత్తవి కొనగలిగే శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని మీరు కావాలి అనుకుంటే ఇత్తడి కుందుల్లో కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చు. అయితే దీపపు ప్రమిద నేరుగా కింద పెట్టకూడదండి. కిందని ఏదైనా ఆకు కానీ లేదంటే ఇంకొక ప్రమిద కానీ పెట్టి దీపం అయితే పెట్టాలి. ఎందుకంటే అన్ని భారాలు మోసే ఈ భూతెల్లి ఈ దీపపు వేడిని మాత్రం తట్టుకోలేదని అంటారండి. అందుకని ఈ దీపం తాలూకు వేడి ఆ భూతెల్లికి తగలకుండా కిందన ఆకు కానీ ప్రమిద కానీ పెట్టుకోవాలి. ఒకవేళ కార్తీక మాసం మధ్యలో ఆటంకం వస్తే, పీరియడ్స్ వస్తే ఏం చేయాలండి అని అంటే, డేట్ అయిన 4 రోజులు వదిలేసి 5వ రోజు నుంచి మళ్ళీ మీరు దీపాలు అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇదే సమయంలో మేము కాకుండా ఇంట్లో వారి చేత దీపాలు పెట్టొచ్చా అంటే పెట్టించొచ్చండి. పిల్లలు ఉంటారు, అలాగే మీ హస్బెండ్స్ ఉంటారు, అత్తమావులు ఉంటారు, ఎవరైనా సరే ఇంటి ముందు దీపాలు అయితే పెట్టుకోవచ్చు. మీరైతే పెట్టకూడదు 4 రోజులు. 5వ రోజు నుంచి అయితే దీపాలు పెట్టుకోవచ్చు. అయితే మనం ముందు ఇంట్లో పూజ చేయాలా లేదంటే ద్వారలక్ష్మి దగ్గర దీపాలు పెట్టాలనంటే, ముందు ద్వారబంధం దగ్గర దీపాలు పెట్టి ఆ ద్వారలక్ష్మికి నమస్కారం చేసుకున్న తర్వాతనే ఇంట్లో దీపం పెట్టుకొని పూజనైతే చేయాలండి. అది ఉదయమైనా సాయంత్రమైనా ఎప్పుడైనా సరే ముందు గడప దగ్గర పూజ చేసుకున్న తర్వాతనే ఇంట్లో పూజనైతే చేయాలి. ఒకవేళ ఇంట్లో పూజ చేయకపోతే ద్వారబంధం దగ్గర దీపాలు పెట్టకూడదా అని అంటే, అలా ఏం లేదండి. మీరు ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా సరే ఇంటి ద్వారబంధం దగ్గర దీపాలు అయితే పెట్టుకోవచ్చు. కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టుకోవడానికి మాకు వీలు పడదండి. మరి ఏ రోజుల్లో పెట్టుకోవాలని అంటే, కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా విశేషమైన రోజులేనండి. అన్ని రోజులు కూడా ఎంతో ప్రత్యేకమైన రోజులే. మీరు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో కానీ, ఏకాదశుల్లో కానీ, పౌర్ణమి రోజున కానీ, క్షీరాబ్ది ద్వాదశి రోజున కానీ ఈ రోజుల్లో మీరు ద్వారలక్ష్మి పూజ చేసుకొని దీపాలు అయితే పెట్టుకోవచ్చు. అయితే అంతకన్నా ముఖ్యంగా ఈ 5 రోజులు గడప పూజ చేసుకొని దీపాలు పెట్టుకుంటే కార్తీక మాసం నెల రోజులు మీరు ద్వారలక్ష్మి పూజ చేసుకున్నంత ఫలితం అయితే మీకు దక్కుతుందండి. అయితే ఆ 5 రోజులు ఏమిటండి అంటే, ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ లేదా భగిని అస్తభోజనం. ఈ 5 రోజులు కనుక దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. కార్తీక మాసం నెల రోజులు మీరు పూజ చేసినా చేయకపోయినా ఈ 5 రోజులు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. మనకి ధనత్రయోదశి 18వ తేదీ నుండి ప్రారంభమై యమద్వితీయ 23వ తేదీ వరకు మధ్యలో ఉన్న రోజులన్నీ కూడా మీరు దీపాలు అయితే పెట్టుకోవాలండి. అయితే మనకి ఈసారి తిథులు తగులు మిగులు అవ్వడం వలన 6 రోజులు వచ్చేయండి. ఈ 6 రోజులు కూడా మీరు దీపాలు అయితే పెట్టుకోవాలి. ఇంటి గడపకి 2 వైపులా కూడా దీపాలు అయితే పెట్టుకోవాలండి. అయితే ఈ దీపం ఒక దాని వైపు ఒకటి చూస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు. లేదంటే ఇంటి ముందుకి అమ్మవారు వచ్చినట్లయితే మనం ఎలా అయితే ఆహ్వానం పలుకుతామో ఆ విధంగా అయినా సరే దీపం అమ్మవారి వైపు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి. అంటే నేను ఇక్కడ పెట్టాను కదండి, ఆ విధంగా అయితే పెట్టుకోవాలి. లేదంటే ద్వారబంధం వైపు చూస్తున్నట్టుగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ద్వారలక్ష్మికి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నీ కూడా సమర్పించి దీపానికి కూడా ధూపం చూపించి ఏదైనా నైవేద్యం పళ్ళు కానీ, పాలు కానీ, పటికి బెల్లం కానీ, బెల్లం కానీ ఏదైనా సరే నైవేద్యం పెట్టాలండి. రోజు దీపం పెడతాం కదా, ఆ దీపం దగ్గర కొద్దిగా ఎంతో కొంత మీరు నైవేద్యం అయితే పెట్టండి. ఆ నైవేద్యం తర్వాత మనం తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వచ్చిన చీమలకి ఆహారంగా కూడా పెట్టినట్టు అవుతుంది. మీరు అలానే వదిలేయచ్చు కూడా. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత నీరాజనం కూడా సమర్పించి ద్వారలక్ష్మికి అలాగే దీపాలకి దండం పెట్టుకుంటే చాలండి. ఈ విధంగా ఈ 6 రోజులు కూడా దీపాలు పెట్టుకొని పూజనైతే చేసుకోండి. చాలా చాలా మంచిది. ఇంత పూజ చేయలేకపోయినా కనీసం మనకి ఈసారి 6 రోజులు వచ్చింది కాబట్టి ఈ 6 రోజులైనా సరే దీపాలు పెట్టుకుంటే చాలండి. ఇది ఇప్పుడే కాదండి, మనకి పూర్వం నుండి వస్తుంది. మీకు ఇంతవరకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టుకోవడే ఛాన్స్ మనకు ఉంటుంది, ఉండకపోవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల పెట్టుకోలేకపోవచ్చు. అందుకని ఈ 6 రోజులు పెట్టుకున్నా సరే కార్తీక మాసం నెల రోజులు ద్వారబంధం దగ్గర దీపాలు పెట్టుకునే ఫలితం అయితే దక్కుతుందండి. అది కాకుండా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా, మనం సంతోషంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా ఈ ద్వారలక్ష్మి పూజ చేసుకుంటేనే మన ఇంట్లోకి అన్ని సంతోషాలు ప్రవేశిస్తాయి. రోజు క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటామండి అని అనుకుంటే పెట్టుకోండి. లేదు ఒక 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటామండి, మరి అదే ముగ్గు పైన దీపాలు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ అక్కడ వేసినటువంటి ముగ్గు చెరిగిపోయినా, కుంకుమ బొట్లవి ఎవరైనా తొక్కినా అప్పుడు మాత్రం క్లీన్ చేసి మాత్రమే దీపం అయితే పెట్టాలి. ఇలా పెట్టిన దీపం నిరంతరం అలా వెలుగుతూ ఉండవలసిన అవసరం ఏమీ లేదండి. దాంట్లో ఆయిల్ ఉన్నంత వరకు వెలుగుతుంది, తర్వాత కొండెక్కేసినా పర్వాలేదు. ఒకవేళ గాలికి దీపం కొండెక్కినట్లయితే మళ్ళీ ఆ ఒత్తి తీసేసి ఇంకొక కొత్త ఒత్తి వేసి దీపం అయితే వెలిగించండి. ఇంక నుంచి దీపం కొండెక్కకుండా ఏవైనా దీపానికి అడ్డు పెట్టుకోండి. నాన్ వెజ్ తినే రోజున ఈ దీపాలు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోకూడదండి. తెల్లవారుజామునే పెట్టుకునేవారు పెట్టుకోవచ్చు. మధ్యాహ్నం నాన్ వెజ్ తిని సాయంత్రం మళ్ళీ దీపాలు అయితే పెట్టకూడదు. ఒకవేళ సాయంత్రం వేళల్లో మీరు బయటికి వెళ్లాల్సి వచ్చినా లేదా ఏదైనా గుడికి వెళ్లాల్సి వచ్చినా సరే మరి దీపాలు పెట్టొచ్చా లేదా అంటే పెట్టొచ్చండి. మీరు దీపాలు పెట్టి మీరు చక్కగా ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళొచ్చు, కానీ దీపం అయితే పెట్టేసే వెళ్ళండి.
అయితే ఈ గుమ్మం దగ్గర దీపాలు పెట్టడానికి కూడా రోజంతా ఉపవాసం లాంటిది ఏమైనా చేయాలా అండి అని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. అలాంటిది ఏమీ అవసరం లేదండి. మీరు ఉపవాసం ఏమి ఉండనవసరం లేదు. మామూలుగా మీరు దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మాకు ఈ కార్తీక మాసంలో కానీ లేదా మీరు చెప్పిన 5 రోజుల్లో కానీ మాకు అసలు కుదరలేదండి, మరి మేము ఎలా చేసుకోవాలని అనుకునేవారు కనీసం ఈ కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరే ఈ ద్వారలక్ష్మి పూజను అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకి వచ్చే ముఖ్యమైన పండుగల్లో ఈ పూజను అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. అవి ఏంటనేది ముందు చెప్పాను కదా. ఈ విధంగా కార్తీక మాసంలో ద్వారలక్ష్మి పూజను అయితే చేసుకోవాలండి. లేదంటే నేను చెప్పిన 5 రోజుల్లో అయినా సరే దీపాలు అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మన ఇంటి ద్వారబంధం ఎంత కలకల్లాడుతూ ఉంటుందో మన జీవితాలు కూడా అంతే కలకల్లాడుతూ ఉంటాయండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారు కూడా మన ఇంట్లోకి ప్రవేశించి మనకున్న డబ్బు సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పులు అన్నీ కూడా తీర్చుతుందండి. అందుకని తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో ద్వారలక్ష్మి పూజ చేసుకొని నిత్యం మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ద్వారబంధం దగ్గర దీపాలు అయితే పెట్టుకోండి. మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.